పుణ్యము అదంతా పక్కనట్టే పెట్టు, నీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఏమిటది? యా ఓషధయ సోమరాజ్ఞీ బహ్వీ శతవిక్షణ బృహస్పతి ప్రసూత తాన ముంచంతు అంహస. ఈ సమయం లోపల స్నానాలు ఎవరు చేస్తారో, అసలు ఎక్కడున్నా కానీ ఎవరు చేస్తారో వాళ్ళకి జలదేవతలో ఉండే ఓషధులు ఉంటాయి. ప్రత్యేకించి మాఘమాసంలో ఎంచేత శిశిర ఋతువు గడిచిపోయిన తర్వాత వసంత ఋతువు రాబోతోంది. ఆకులు రాల్చేశాయి, ఆకులు రాబోతున్నాయి. ఈ సమయంలో రాల్చిన ఆకులలోంచి వస్తున్న వాటిలోంచి ఉండే ఓషధులు నీటిలో కలుస్తాయి. అందుకని మాఘస్నానం చాలా గొప్పది. యా ఓషధయ సోమరాజ్ఞీ బహ్వీ శతవిచక్షణ, వందలాది రోగములని పోగొట్టేలాంటివి ఉంటాయి. అవి బృహస్పతి ప్రసూత. బృహస్పతి అంటే ఇంద్రుడి గురువు గారైన బృహస్పతి, ఆ మహానుభావుడి కారణం చేత వచ్చాయి. అవి నీ పాపాన్ని తొలగిస్తాయి. అంటే ఇక్కడ దిలీపుడికి ఏమైంది? సంతానం కలగలేని పాపం ఉందే, ఆ పాపం తొలగిస్తుంది కొంతవరకు. అందుకని అంతేకాదు ఇంకోటి ఉంది. అంటే మాఘస్నాన వైభవం మనం విడిగా అనకుండా పెద్దల ద్వారా వింటున్నాం అన్నమాట. ఏమిటది? ముంచంతు మాం శపథ్యాత్. భగవంతుడా, నేను మాట ఇచ్చి ఉంటాను, అది కాదని ఉంటాను, పాపం చేసుకున్నట్టే కదా. ఇచ్చిన మాట తప్పినందువల్ల శాపం పొందుతాను చూచావా? అలాంటి మాట నాకు రాకూడదు, పాపాలు తొలగాలి. అధో వరుణ్యాత్ ఉద యమస్య పడ్వీషాత్. వరుణదేవుడు శిక్షిస్తాడు, అతను నన్ను వదిలేయాలి. అంతకంటే ప్రమాదం యమధర్మరాజయ్యా, కాళ్ళు చేతులు కట్టి ఇబ్బంది పెడతాడు. ఆ పాపాలు కూడా తొలగిపోవాలి. ఈ స్నానం చేస్తున్నానయ్యా భగవంతుడా అని సూర్యుడికి ప్రార్థనట. అందుకని చెప్పి ముంచంతు అంహస. అంతేనా? ఇంకొక మాట చెప్తా. ఇలాంటివి ఒక 170 దాకా ఉన్నాయి పాపాలు. అన్నీ మనం వద్దు, కొంచెం చెప్పుకుందాం. ఒక మాట ఏమిటో తెలిసిన? యత్ చక్షుష మనస వాచ ఉపరిచరిమ జాగ్రత్తో యత్ స్వపంతం సోమ తాని స్వధయా. అవేం చేయాలి? మా పాపాలని తొలగించాలి. నహ పునాతు. మాటతోటి కానీ మనస్సుతోటి కానీ చేతితోటి కానీ చేసిన పాపాలు ఉంటాయే, ఇవన్నీ మళ్ళీ ఒక్కసారి సోమలత అంటే తప్పర్థం తీసుకోకండి, ఎక్కడా దొరకదు, చాలా కష్టం. ఆ సోమమే ఏమిటది? సాక్షాత్తు చంద్రుడు. అందుకనే అడవిలో అరణ్యంలో రాముడు వస్తుండగానే చూడగానే ఋషులంతా అన్నట్ట, సోమమివ ఉద్యంతం. యజ్ఞం చేస్తున్నవాడికి సోమలత దొరికితే ఎంత ఆనందం ఉంటుందో, అలాగే ఈ ఋషులకి రాముడు కనిపించగా అంత ఆనందం కలిగిందిట. అందుకని ఇవన్నీ కూడా మా పాపాలని తొలగించాలి. అంతేకాదు మేం చేస్తున్న ఏ పనైనా, ఆఖరికి మా గురువుగారిని ప్రెసిడెంట్ గారు చూసారా, ఇది కూడా మా పాపాన్ని తొలగించాలి.